రామ్టాక్కి తిరిగి స్వాగతం. ఈరోజు మనం ఓ వినూత్న టాపిక్. అసలు భారత్లో పాఠశాలల విద్యా వ్యవస్థ ఎలా ఉంది? ఇది నేను చెప్పటం కాదు, నీతి ఆయోగ్ పబ్లిష్ చేసింది దీని మీద. అది ఒక్కసారి స్థూలంగా మీకు చెప్పటానికి, క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకనంటే ఈ లెక్కలు చూసిన తర్వాత నాకు అసలు అర్థం కాంది. అమెరికాలో మీకు 12వ తరగతి వరకు ప్రతి వాళ్ళకి విద్య అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్ ఉన్నవి తక్కువ ఉన్నాయి, ఎక్కువ భాగం పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి. పబ్లిక్ స్కూల్స్లో అద్భుతంగా క్వాలిటీ ఉంటుంది. అటు ఫ్యాకల్టీ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కాబట్టి అందరూ పబ్లిక్ స్కూల్స్కే పంపిస్తారు, ఎవరో కొద్దిమంది తప్పితే. సో కానీ భారత్లో చూస్తే నేను ఆ, మొత్తం విద్యార్థుల్లో 40% మంది ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. 40% మంది. 25 23% స్కూళ్ళు ప్రైవేటు స్కూల్స్ ఉన్నాయి. అట్లానే 40% మంది టీచర్లు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నారు. ఈ స్టాటిస్టిక్స్ చాలా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, నేను స్లైడ్స్ ఇచ్చాను. మొత్తం 25 కోట్ల విద్యార్థులు ఉంటే ఏ సంఖ్యరీత్యా ప్రభుత్వం 49.2 ప్రభుత్వ స్కూల్స్ అయితే, ఎయిడెడ్ స్కూల్స్ 10, అంటే దాదాపుగా 60% స్కూల్స్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, 40% మీకు ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ మీరు కింద చూసుకోండి మళ్ళా. ఇది నేను విద్యార్థులు నేను చెప్పింది. స్కూళ్ళు చూసుకునేటట్టయితే దాదాపుగా 73-74% గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. కానీ 25% మాత్రమే ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నాయి. టీచర్స్ కూడా అట్లానే ఉంది, అదే లెక్క. టీచర్స్ 58% పైగా టీచర్లు గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటే 40% పైగా ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఏంటంటే విద్యార్థుల సంఖ్య 40%. స్కూళ్ళేమో 23, 25 మొత్తం. ఈవెన్ రిలీజియస్ చారిటబుల్ అయి కలుపుకున్నా కూడా 25 ప్రైవేట్. కానీ విద్యార్థుల సంఖ్య వచ్చి 40% మంది. ఎందుకని ఇలా జరిగింది అంటే మన విద్యా వ్యవస్థ మీద వీళ్ళకి నమ్మకం లేదు. ప్రజలకి, అంటే ముఖ్యంగా పేరెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి ఇష్టపట్ల. డబ్బులు ఖర్చైనా, బయట నుంచి అప్పులు చేసైనా సరే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చేర్పించాలనే తాపత్రయం కనపడుతుంది. అదేమో విపరీతమైన ఖర్చుతో కూడుకున్నటువంటిది. అయినా దానికి ఈవెన్ పూర్ పీపుల్ కూడా పంపిస్తున్నారండి ప్రైవేట్ స్కూల్స్కి. ఇది మన స్కూళ్ళ దుస్థితి. అదే మీరు పబ్లిక్ స్కూల్స్ కనుక మీరు క్వాలిటీ మెయింటైన్ చేసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తే ఎవరు ప్రమోషన్ చేసుకోవాల్సిన పనిలే, ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు. రిజల్ట్స్, అవుట్కమ్ ఎట్లా ఉందనేది ఇంపార్టెంట్. మీకు 12th అవుట్కమ్ ఎట్లుంది, 10th అవుట్కమ్ ఎట్లుంది, ఆ రిజల్ట్స్ని బట్టే కదా. ప్రైవేట్ స్కూల్స్లో బెటర్ అవుట్కమ్ ఉంది, అందుకోసం అక్కడికి వస్తున్నారు. ఇంకొన్ని గణాంకాలు కూడా మీరు జాగ్రత్తగా చూసినట్టయితే అది మీకు ఆసక్తిగా ఉంటుంది కాబట్టి ఇస్తున్నాను. రాష్ట్రాల వారీగా చూసుకుంటే సహజంగా ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఉంటుంది. 2,62,000 మంది స్కూల్స్ ఉన్నాయి. అన్ని కలిపాను నేను. అంటే కొన్ని ఎలిమెంటరీ సపరేట్గా ఉంటాయి, కొన్ని ఓన్లీ జూనియర్ కాలేజెస్ ఉంటాయి. కానీ నేను ఇంటిగ్రేటెడ్ మొత్తం చేసి 1 నుంచి 12 వరకు, కొన్ని సపరేట్గా ఉంటాయి, కొన్ని కలిసి ఉంటాయి. అందుకని నేను అదంతా స్టాటిస్టిక్స్ ఇవ్వకుండా 1 నుంచి 12 వరకు మొత్తం స్కూల్స్ అండ్ జూనియర్ కాలేజెస్ కలిపితే 2,62,358 ఉత్తరప్రదేశ్ ఉంటే, ఆశ్చర్యంగా జనాభా పరంగా ఎక్కువ లేకపోయినా మధ్యప్రదేశ్లో 1,22,000, ఆ తర్వాత మహారాష్ట్ర, ఆ తర్వాత రాజస్థాన్. జనాభా ప్రకారం రాజస్థాన్ చాలా చిన్నది, అది 1,06,000 ఉంది. బీహార్ 94, పశ్చిమ బెంగాల్ 93. విశేషం ఏంటంటే ఒడిస్సా ఆంధ్ర కన్నా ముందుంది, 61,565 ఉంటే ఆంధ్ర 61,317 ఉన్నాయి. తమిళనాడు ఎందుకున్నా బాగా తక్కువ ఉంది. అట్లానే తెలంగాణ బాగా 15వదిగా ఉంది, 43,154. అంటే దీంట్లో రెండు కనపడుతున్నాయి. ఒకటి, కొన్ని రాష్ట్రాలు ఏంటంటే రేషనలైజ్ చేశారు పాఠశాలను. అప్పుడు వచ్చిన రికమెండేషన్స్ని బట్టి ఏక టీచర్ పాఠశాలను తీసేసి
అలా గుజరాత్ లాంటి అటువంటి అలా రేషనలైజ్ చేయటంతో స్కూళ్ళ సంఖ్య తగ్గింది. తెలంగాణలో అదేం కాదు, రేషనలైజేషన్ జరగలేదు అసలు ఇక్కడ, అయినా అక్కడ తక్కువగా ఉంది. సో ఇవన్నీ ఈ స్టాటిస్టిక్స్ కూడా మనకి చాలా రివీలింగ్గా ఉన్నాయి. అట్లానే మీకు ఇంకా కొంత స్టాటిస్టిక్స్ చూద్దాం. ఇవి మీకు తెలుసుకోవడం ఆసక్తికరంగా అసలు విద్యా వ్యవస్థ ఎట్టుందో తెలుస్తుంది. ఇందాక చెప్పాను కదా, జీరో ఎన్రోల్మెంట్, అసలు ఒక విద్యార్థి కూడా లేని స్కూల్స్ దాదాపుగా 8,000 ఉన్నాయండి దేశంలో. ఎందుకు ఉండాలి నాకు అర్థం కాలేదు ఇది. పశ్చిమ బెంగాల్ 3,810-12 అత్యధికంగా ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే రెండో ప్లేస్లో మన తెలుగు రాష్ట్రం తెలంగాణ ఉంది, 2,245 ఉన్నాయి. సరే మిగతా అన్నీ వందల్లో ఉన్నాయి, కానీ అది తక్కువ ఉన్నాయి. వీటిలో ఉన్నాయి 3, 3, 6, 7 రాష్ట్రాలే ఉన్నాయి 100కు పైగా. అందుట్లో ప్రధానంగా 2 రాష్ట్రాలే మొత్తం కూడా దాదాపుగా 6,000 పైచీలకు పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణలో ఉన్నాయి. ఇంకొక స్టాటిస్టిక్స్ చూడండి. ఒక్క విద్యార్థి, ఇందాక చెప్పారు కదా ఒక్క విద్యార్థి లేని స్కూల్స్ 8,000 ఉన్నాయని, అందులో ఎంతమంది టీచర్లు ఉన్నారు? ఇది చాలా ఆసక్తిగా ఉంది. 8,000 స్కూళ్ళు, ఒక్క విద్యార్థి లేడు, కానీ దాదాపు 21,000 మంది టీచర్లు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? ఏమిటి అసలు ఈ విద్యా వ్యవస్థ ఇంత దారుణంగా? 21,000 మంది ఏ విద్యార్థి లేని 8,000 స్కూల్స్లో పనిచేస్తున్నారు. ఇచ్చే వాళ్ళ లెక్కలు కూడా ఈ రాష్ట్రాల వారిగా చూస్తే అన్నిటికన్నా దారుణం పశ్చిమ బెంగాల్ అండి. 18,000 మంది ఉన్నారు. అంటే వాళ్ళకి జీతాలు ఇచ్చి ఊరికినే ఏం పని లేకుండా అక్కడ కూర్చోబెడుతున్నారా తెలియదు మరి మనకి. తెలంగాణ రెండోది, 1016, 1000 పైన ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక, ఏమిటి అసలు ఇది నాకు అర్థం కాలేదు. చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ రేషనలైజ్ చేయడానికి వచ్చిన ఏంటి, టీచర్స్ యూనియన్ అబ్జెక్ట్ చేస్తున్నాయి కాబట్టి రేషనలైజ్ చేయరా? అసలు పర్థం లేదు. వీటిని కంటిన్యూ చేయటంలో పర్థం లేదు. మీరు ఏం చేయాలి? మీరు రేషనలైజ్ చేసి 2-3 కనీసం 3 టీచర్లు ఉన్న దీనిలాగా తయారు చేసేసి కావాలంటే బస్సు పెట్టండి, ఉచిత బస్సు పెట్టండి దూరం అవుతుంది అనుకుంటే. అంతేగాని ఇలా కంటిన్యూ చేయటం వల్ల ఏమైనా అర్థం ఉందా? ఆ సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ అట 1,04,000 ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ ఉంది. ఒక దాంట్లో తెలంగాణ ఇదిగా ఎక్కువగా ఉంటే స్టూడెంట్స్ లేని సింగిల్ టీచర్ స్కూల్స్లో దేశం మొత్తం మీద హైయెస్ట్ దాదాపు 13,000 ఆంధ్రాలో ఉన్నాయి, తెలంగాణలో 5,000 ఉన్నాయి. ఇది నేను మీకు కొద్దిగా ఆసక్తికరంగా ఉన్నాయి ఈ లెక్కలు. దీన్ని బట్టి మీరు ఇన్ఫరెన్స్ చేసుకోండి. మీరు ఇది మరి ఎట్లా దీన్ని సరిదిద్దాలి? అయినా కూడా ఇది తెలిసినా కూడా టీచర్ల యూనియన్లు ఒప్పుకో ఆ స్కూల్స్ మూయటానికి, రేషనలైజ్ చేయటానికి. రాజకీయ పార్టీలు కొన్ని పట్టుకుంటారు వాళ్ళు, ఎందుకంటే ఎమ్మెల్సీలు కూడా ఉంటాయి టీచర్లకి. సో వాళ్ళు ఈ విద్యా వ్యవస్థ అసలు మెరుగుపడకపోవటానికి టీచర్లు కూడా కారణమవుతున్నారు. దురదృష్టం ఇది మాత్రం. సరే, మార్పు ఎలా సాధ్యమవుతుందండి? న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది 2020లో. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఒక రాడికల్ చేంజ్ తీసుకొచ్చాడు. 10+2 సిస్టమ్ని 5+3+3+4 కింద మార్చారు. అంటే ఇది అమెరికాలో ఉంది. ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీస్లో ఉన్న సిస్టమ్నే ఇక్కడ కూడా పెట్టారు. ఇది బాగుంది సిస్టమ్ కూడా. ఏంటంటే ఫౌండేషన్ స్టేజీ ప్రీ స్కూల్ ఒక 3 years, 1 and 2 grades కలిపి ఒక స్కూలు, ప్రిపరేటరీ స్టేజీ 3 to 5 ఒకటి, మిడిల్ స్టేజీ 6 to 8, 9 to 12 అంటే 9th నుంచి జూనియర్ కాలేజీ అయిపోయేదాకా కూడా ఒకటే దాని కింద ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ తీసుకొచ్చాడు. ఇది చాలా డిబేట్ జరిగింది. నా దృష్టిలో అయితే మాత్రం పాజిటివ్ డెవలప్మెంట్. దీన్ని అమలు చేస్తే రాష్ట్రాలు ఎక్కడ అమలు చేస్తున్నాయండి? వాళ్ళు ఇది ఇంతవరకు కూడా తూచా తప్పకుండా అమలైనటువంటి రాష్ట్రం అయితే నాకు డౌట్గా ఉంది. సరే, ఇంక దీంట్లో చాలా ఉన్నాయి. లాంగ్వేజ్ పాలసీ, 3 language పాలసీ అమలు చేయమన్నారు. మరి దాని మీద తమిళనాడు ఎటువంటి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమని చెప్తున్నారు. వాళ్ళ అసలు ఏంటో వాడికి అర్థం కాదు తమిళనాడుది. ఎందుకంటే హిందీని కంపల్సరీ చేస్తే అపోజ్ చేయి. ఎప్పుడో 1960లో రాజాజీ చేశాడని చెప్పి అదే ఇవాళ మాట్లాడుతున్నారు.
కానీ ఇవాళ ఏమంటున్నారు వాళ్ళు, ఏదో ఒక భాష సెలెక్ట్ చేసుకోండి మీరు. తమిళనాడు ఉందనుకోండి, బోర్డర్ జిల్లా, తెలుగు రాష్ట్రాలు, తెలుగు వాళ్ళు దాదాపు 25% మంది మదర్ టంగ్ తమిళనాడులో. తెలుగు పెట్టండి సెకండ్ లాంగ్వేజ్. మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే మిగతా భాషల మీద కూడా మీకు ఆ, ద్వేషం ఉందా? హిందీ మీదే కదా? అసలు అర్థం లేదు దాంట్లో. సో అట్లానే అఫ్కోర్స్ కొన్ని కొన్ని తీసుకొస్తున్నారు. పిఎం శ్రీ స్కూల్స్ 14,500 పిఎం శ్రీ స్కూల్స్ తీసుకొచ్చి 27,360 కోట్ల బడ్జెట్ పెట్టారు. అందులో కేంద్రమే 18,128 కోట్లు ఇస్తుంది. సరే, చాలా రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. నేను ఏమిటంటే అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, ఈరోజు కూడా విద్యా వ్యవస్థ గందరగోళంగా ఉందండి దేశంలో. అసలు పబ్లిక్ స్కూల్స్ మీద విశ్వాసం లేకపోవటం అండి. ఏంటంటే ఇక డబ్బులు లేని వాళ్ళు, నిజంగా చెప్పాలంటే వాళ్ళ మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్న ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు తప్పితే మిగతా వాళ్ళు ఎవ్వరూ కూడా అసలు పబ్లిక్ స్కూల్స్లో చేర్పించట్లేదు. ఎందుకని ఇట్లా? దీన్ని చాలా ఒక మిషన్ మోడ్లో తీసుకొని ప్రభుత్వం గనక ఎడ్యుకేట్ చేయటం, సంస్కరణలు తీసుకురావటం, మొత్తం మార్పు తీసుకురాకపోతే భవిష్యత్తు ఉండదండి. విద్య గనక క్వాలిటీ ఎడ్యుకేషను కింద నుంచి పునాదులు పడాలి. ఈ విద్యా విధానం కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ దేశం పురోగతి చెందుతుంది. ఇప్పటికైనా మన రాజకీయ నాయకులు దీని మీద ఆత్మ సమీక్ష చేసుకుని దీన్ని ఒక మిషన్ మోడ్లో పనిచేస్తారని చెప్పి ఆశిద్దాం. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.